30 ఏళ్ల పోరాటానికి ఫలితాన్ని ఎస్సీ వర్గీకరణతో అందుకోబోతున్నామని మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పల్లాల శ్రీనివాసులు, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పన్నెంటి సుబ్బయ్య అన్నారు. ఇందుకు పూర్తి సహాయ సహకారాలు అందించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే మాదిగులు 30 సంవత్సరాలు పోరాటం చేసి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి అమరవీరులైనారు. రోడ్డు మీద వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, జైలు పాలయ్యారు, జైల్లో మగ్గిపోయారు, చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు వాళ్ళందరి కళ నెరవేరింది. ఎందుకంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధితుల మీద ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తి. ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయబట్టి బాధితులకి ఉద్యోగాలు వచ్చాయి, ఎంతోమంది బాధితులు బాగుపడ్డారు. అదేవిధంగా ఆయన హయాంలోనే ఈరోజు ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్లో నిన్న బిల్లు ఆమోదమైంది. బాధితులందరూ కూడా ఈరోజు సంతోషంగా పండుగ జరుపుకుంటున్నాం. బాధితులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాం. ఎందుకంటే 30 ఏళ్ల పోరాటంలో మేమందరం ఎన్నిసార్లు రోడ్లు ఎక్కామో, ఎన్ని ధర్నాలు చేసామో, ఎన్నిసార్లు జైలుకి పోయి వచ్చామో, ఆ పోరాటాలు 30 సంవత్సరాల్లో ఆ బాధలు మాకు తెలుసు. ఈరోజు మేము ఎంతో సంతోషంగా రాష్ట్రం అంతా కూడా పండుగ జరుపుకునే రోజు ఈరోజు. అందుకని మోడీ గారు, నరేంద్ర మోడీ గారు ఆయన ఈ ప్రత్యేకంగా వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు నుంచి మాకు చాలా సంతోషకరం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ మాదిగల మీద చొరవ తీసుకొని ఇక్కడ పార్లమెంట్లో నిన్న క్యాబినెట్లో బిల్లు పెట్టడం, ఆమోదం అవ్వడం చాలా సంతోషకరం. మోడీ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మాదిగల మీద ప్రేమతో నిన్న క్యాబినెట్లో ఆయన కూడా చాలా మాట్లాడారు. ఆయనకు కూడా అందరికీ ప్రత్యేకంగా మన ఎంఆర్పీఎస్ తరఫున, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ తరఫున, మాదిగల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసి మాదిగానని మేము గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు ముందుకు తీసుకుపోయి మేమంతా కూడా తెల్లసొంగాలు వేసుకొని ఈరోజు ముందుకు పోయి మాదిగాన్ని చెప్పుకునే విధంగా మేము వర్గీకరణ సాధించిన మాన్య శ్రీ మందా కృష్ణమాది గారికి కూడా మేమందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. మాదిగలకు ఎప్పుడు కూడా మేము మాదిగలంతా మీరు రుణపడి ఉంటాం. కానీ ఈ ఒక్క పాయింట్ మీరు మాదిగల మీద ఏమాత్రం కూడా ప్రేమ ఉండే నాయకులు, ఆ ప్రేమని ఆ రూపంలో చూపించి మాదిగలు ఇంకా గుట్టగుట్టగా ఉండాలని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి జీవితాంతం కూడా మాదిగలు రుణపడి ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో ఒక సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక తీర్పునిస్తే అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ స్వాగతిస్తే ఇంతవరకు మన ఏపీలో ఉండే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ఏ మాత్రం కూడా మాదిగల పట్ల ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ కూడా వర్గీకరణ చాలా న్యాయమైందని కూడా ఇవ్వకుండా ఈరోజు మాదిగలు ఓట్లు వేసుకుంటున్నాడు తప్ప మాదిగల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏ మాత్రం కూడా మాదిగలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఒక అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణ చాలా న్యాయమైన కోరిక, ఇది జరగాల్సిందేను. సుప్రీంకోర్టు తీర్పును చాలా అన్ని రాజకీయ పార్టీలు కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించే ఒక జగన్మోహన్ రెడ్డి చెప్తే అన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎస్సీ వర్గీకరణ మీద ఎక్కడా మాట్లాడే సందర్భాలు కూడా ఎక్కడా కనపడలేదు. అందువల్ల మాదిగలు కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఉంచుకొని మనం ఓట్లు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏ మాత్రం కూడా ఈరోజు మనం చూసాం, అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది.
ఎస్సీ వర్గీకరణ కోసం. కానీ శాసన మండలికి పోయే లోపల వైసీపీ మెజారిటీ పీపుల్స్ ఉండే లోపల ఆ సభ దానికి అధ్యక్షుడు కూడా వైసీపీలో ఎన్నుకున్నవాడు చైర్మన్ గారు తప్ప వాళ్ళు కూడా శాసన మండలిలో వర్గీకరణ బిల్లు పాస్ కానివ్వకుండా ఈరోజు వైసీపీ వాళ్ళు చాలా అడ్డుదోలుకోవడం మాదిగల మీద ఏమాత్రం శిక్షిస్తుందో మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన తెలుగుదేశం పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎప్పుడు కూడా మాదిగలు రుణపడినంత కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారిని మేము గుర్తు చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి అత్యున్నతంగా మాదిగలే సపోర్ట్గా ఉన్నారు. మాదిగలకు కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్గా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.